మిడ్ డే డీటెయిల్స్ చూస్తే పంజాబ్ మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పాటియాల్లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పాటియాలోని తన నివాసంలో రివాల్వర్తో కాల్చుకున్నట్లు తెలిపిన పోలీసులు ఘటనా స్థలం నుంచి 12 పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను 8.10 కోట్ల ఆన్లైన్ మోసానికి గురైనట్లు ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. పంజాబ్ మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పాటియాల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పాటియాలోని తన నివాసంలో రివాల్వర్తో కాల్చుకున్నట్లు తెలిపిన పోలీసులు ఘటనా స్థలం నుంచి 12 పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను 8.10 కోట్ల ఆన్లైన్ మోసానికి గురైనట్లు ప్రస్తావించారు పోలీసులు. పంజాబ్ మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పాటియాలో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పాటియాలోని తన నివాసంలో రివాల్వర్తో కాల్చుకున్నట్లు తెలిపిన పోలీసులు ఘటనా స్థలం నుంచి 12 పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను 8 కోట్ల రూపాయల ఆన్లైన్ మోసానికి గురైనట్లు ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. పంజాబ్ మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పాటియాల్లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పాటియాలోని తన నివాసంలో రివాల్వర్తో కాల్చుకున్నట్లు తెలిపిన పోలీసులు ఘటనా స్థలం నుంచి 12 పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను 8 కోట్ల రూపాయల పైన ఆన్లైన్ మోసానికి గురైనట్లు ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ,
రవి, దాదాపు అంటే సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో ఒక మాజీ ఐపీఎస్ అధికారి చిక్కుకున్నారు. దానితో ఒక్కసారిగా కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయల ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో చిక్కుకొని తాను అంటే నిన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మాత్రం ఒక్కసారిగా అంటే సామాన్య మానవులు ఏ విధైతే సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో చిక్కుకొని కుటుంబాలు కూడా మనము వాళ్ళు నష్టపోయినటువంటి చూసాం. కానీ నేరుగా ఒక ఐపీఎస్ అధికారి ఈ విధంగా సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో చిక్కుకొని దాదాపు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయి దాదాపు 12 పేజీల సూసైడ్ నోట్ రాసి ఏ విధంగా తాను మోసపోయాను, ఇందులో ఎవరెవరి కీలక పాత్ర ఉంది అన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఇచ్చి తను సెక్యూరిటీగా ఉన్నటువంటి ఏదైతే కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ గన్ తీసుకొని తనంతకి తాను షూట్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఒక్కసారిగా కూడా పంజాబ్ లో చాలా ఫేమస్ అయినటువంటి అంటే పేరు పొందినటువంటి ఒక అధికారి ఇతడు చాలా కీలకమైనటువంటి అతను రిటైర్డ్ కూడా అయ్యాడు. దాదాపు అందరితో కూడా ఎప్పుడు కూడా ఉండేటటువంటి అంటే ఇలాంటి కేసులో తన సర్వీస్ లో ఎన్నో చూశాడు. ఎంతో మంది నేరగాళ్లను పట్టించినటువంటి వ్యక్తి చివరిగా తనే ఒక సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకొని కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి చివరికి తాను మోసపోయానని తెలుసుకున్న తర్వాత ఎవరికి చెప్పుకోలేక ఇక్కడ ఒక సూసైడ్ నోట్ చేసుకున్నటువంటి ఘటన అని చెప్పవచ్చు రవి. అయితే దాదాపు మనకు ఇందులో అంటే ఇతనిపై కూడా ఒక కేసు కూడా ఉంది, దానికి సంబంధించినటువంటిది అటు కోర్టులో కూడా కేసులు కూడా నడుస్తున్నాయి. ఒకవైపు సూసైడ్ నోట్ అన్నది మాత్రము చెప్పగానే అంటే ఈ విషయం తెలియగానే దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇంటికి రావడము, అతను వెంటనే హుటాహుటిన ఏదైతే పంజాబ్ లోని పటియాలా సంబంధించినటువంటిది ఏదైతే అక్కడ ఉండేటటువంటి హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్లారు. కానీ అంత లోపలైనా ఆయన మరణించారు అన్నటువంటి వార్త మాత్రము సమాచారము తెలియగానే ఒక్కసారిగా దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అనుకోవచ్చు, కుటుంబ సభ్యులు ఆ సమయంలో ఇంట్లో లేరు, వాళ్ళు బయట ఉన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే అటు కుటుంబ సభ్యులు అతని సన్నిహితులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. కానీ కీలకంగా అనేక అంశాలు ఇందులో 12 పేజీల దాంట్లో మాత్రము తాను ఏ విధంగా నష్టపోయాను అన్నటువంటిది మాత్రము కీలకంగా అన్ని విషయాలు టీబీఎన్ వెల్త్ అన్నటువంటిది ఈక్విటీ రీసెర్చ్ గ్రూప్ దీనిలో నేను పెట్టుబడులు పెట్టాను నష్టపోయాను అన్నటువంటిది చాలా క్లియర్ గా ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏ విధంగా వీళ్ళు మొట్టమొదట తనను కనెక్ట్ అయ్యారు, ఇందులో తాను డబ్బులు ఏ విధంగా పెట్టాను అన్నటువంటిది పూర్తి సమాచారంతో కూడా అకౌంట్స్ కి సంబంధించినటువంటిది స్క్రీన్ షాట్ సంబంధించినటువంటిది టోటల్ అంతా కూడా సమాచారాన్ని ఇచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే మనకు డీజీపీకి సంబంధించినటువంటి పూర్తి లేఖను కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అంటే దాదాపు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ లావాదేవీలు నడుస్తుంది. కానీ తనకు నమ్మించి మోసగించారు అన్నటువంటిది కూడా ఎవరికి చెప్పుకోలేకనే తను సూసైడ్ చేసుకున్నట్లుగా కూడా తను చాలా కీలకంగా లెటర్ రాశాడు. ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ్ యాదవ్ డీజీపీకి సంబంధించినటువంటి అతనికి ఒక 12 పేజీల లెటర్ రాసి అందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల పేర్లను కూడా అందులో సైబర్ నేరగాళ్ల సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను ఏ విధంగా అయితే మోసపోయానో సామాన్య మానవులు ఈ విధంగా ఎవరు కూడా మోసపోరాదంటూ కూడా సూసైడ్ నోటు 12 పేజీల నోట్ రాయడం జరిగింది. నా ఆత్మహత్యకు ఎవరు కారకులు కారు, కానీ దీనికి కారణం మాత్రము సైబర్ నేరగాలే, నేను ఈ విధంగా మోసపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి అంటూ కూడా కీలకంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇతను దాదాపు మనకు రెండు కేసుల్లో కూడా ఇతనిపై కూడా ఒక సీట్ అంటే దాదాపు ఈయన ఏదైతే సర్వీస్ లో ఉన్నప్పుడు కూడా ఈయనపై ఒకటి ఆ కేసు కూడా సంబంధించినటువంటిది కూడా ఇప్పుడు ప్రస్తుతం సీట్ కూడా ఒక కేసులో కూడా ఇతను కీలకంగా ఉన్నటువంటి అంటే వ్యక్తి అని చెప్పవచ్చు. ఇతనిపై కేసు ఉంది, దానికి సంబంధించినటువంటిది దాదాపు 2023లో ఇతనిపై ప్రత్యేకంగా ఒక సిట్ కూడా వేయడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి ఒక కాల్పులు అంటే కోటక్ కాల్పులు అన్నటువంటిది జరిగినటువంటిది 2023లో జరిగింది. అప్పుడు దాదాపు ఇద్దరు వ్యక్తులు మరణించారు. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వము ఇతనిపై కూడా ఒక సిట్ కూడా జారీ చేసింది. అందులో చాలా కీలకమైనటువంటి అంటే ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి అనుకోవచ్చు, మాజీ హోంమంత్రి వీళ్ళందరూ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఒకవైపు దర్యాప్తు జరుగుతూ ఉంది, మరొక వైపు ఈ విధంగా తన సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో పడి మోసపోయినటువంటి ఘటన తను ఆత్మహత్య చేసుకోవడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పవచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కళ.